మండలం నాగాపూర్ గ్రామంలో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం అప్పటి సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఎంతో మంది మత్స్యకారుల జీవితాల్లో చేప పిల్లలు వదిలి వెళ్లడం వల్ల వెలుగులు నిండాయని అన్నారు. ఎందుకంటే ముందు ప్రతి ఏడాది 1,70,00,000 ఖర్చు పెట్టి 262 చెరువులతో పాటు ఎస్ఆర్ఎస్సీ రిజర్వాయర్లో కూడా 1,72,00,000 చేప పిల్లలను వదిలేవారమని తెలిపారు. అలాగే 69 లక్షల రొయ్య పిల్లలను కూడా వదిలేవారమని తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. మరి వాళ్ళ ఎస్ఆర్ఎస్పి డ్యాంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం. మరి వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతకుముందు పాల్కొండ నియోజకవర్గంలో 262 ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్ ఈ రెండింటి కలిపి ఇంతకుముందు 1,72,00,000 చేప పిల్లల్ని వదిలేవాళ్ళు. ప్రతి సంవత్సరం 1,72,00,000 దాదాపు 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 262 చెరువుల్లో ఎస్ఆర్ఎస్పి డ్యామ్ ఈ చేప పిల్లలు ఉచితంగా వదిలేవాళ్ళం. అట్లనే 69 లక్షల రొయ్య పిల్లల్ని కూడా ఇక్కడ వదిలేవాళ్ళం. ఇట్లా 1,72,00,000 చేప పిల్లలు, 69 లక్షల రొయ్యలు ప్రతి సంవత్సరం వదిలేవాళ్ళం. మరి ఈ సంవత్సరం